కట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 2 క్వశ్చన్లు అయ్యాయి, 26 minutes అయింది. నేను కూడా రన్ చేయాలి కదా, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1210 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం. కేజీబీవీ పాఠశాలలు ప్రత్యేక యాక్ట్ కింద నియమిస్తాం కాదండి. అది కేవలం ఒక స్కీము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూలై 2004లో ప్రారంభించడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో పొందుపరచడం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం లేదండి. నాలుగో ప్రశ్నకి సమాధానం అవునండి. 352 కేజీబీవీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఐదో ప్రశ్నకి సమాధానం వివరాల అనుబంధం 2లో పెడతాం జరిగింది. ఆరో ప్రశ్నకి సమాధానం అనుబంధం 3లో పెడతాం జరిగింది. కోన రవికుమార్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష, కేజీబీవీ పాఠశాలలో అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 2/3 ఆఫ్ ది రాష్ట్రాల్లో కేజీబీవీ పాఠశాలలు ఉన్నటువంటి స్కూల్స్ కేవలం 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి మాత్రమే ఉంటాయి అధ్యక్ష. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే 6, 7, 8తో పాటుగా 9, 10 తరగతులు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే 2018లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం అధ్యక్ష. అంటే ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా అక్కడ రన్ చేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇది పథకం ద్వారా 2004లో ఇచ్చిన అధ్యక్ష. ముందుగా మన రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రాంతంలో ఉన్నవి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పరిధిలో, అలాగే కొన్ని ఏపీఆర్ఏ సొసైటీ పరిధిలో, మరికొన్ని ఇతర సొసైటీ పరిధిలో రన్ చేశారు అధ్యక్ష. బట్ 2012లో కేజీబీవీ సొసైటీ అనేది ఏర్పాటు చేసి అధ్యక్ష 2012లో సొసైటీని ఏర్పాటు చేసి తద్వారా రిక్రూట్మెంట్ చేశారు అధ్యక్ష. వారిని అందరినీ కూడా ప్రిన్సిపాల్స్ ఒకరు, అట్లానే రిమైనింగ్ స్టాఫ్ అందరినీ కూడా సిఆర్టీలు, పీజీటీలని అపాయింట్ చేశారు అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ మంత్రి గారికి అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటిది కేవలం 6, 7, 8 తరగతులు మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది అధ్యక్ష. అక్కడ నియమించినటువంటి ప్రిన్సిపాల్ మీరు కాంట్రాక్ట్ బేస్లో నియమించారు అధ్యక్ష. ఎర్లియర్ స్పెషల్ ఆఫీసర్ అని నామకరణం ఉండేది అధ్యక్ష, తర్వాత మీరు ప్రిన్సిపాల్గా మార్చారు అధ్యక్ష. కానీ దే ఆర్ నాట్ గెజిటెడ్ అధ్యక్ష. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే అధ్యక్ష, కేజీబీవీ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు జారీ చేసినటువంటి మెమోస్ ఏవైతే ఉంటున్నాయో అవి వ్యాలిడ్ అవుతాయా లేదనేటటువంటి సందేహము ఉంది అధ్యక్ష. ఇది ఒక్కొక్కసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు అవి చాలా వరకు అభ్యంతరాలు కూడా వస్తున్నాయి అధ్యక్ష. అంటే రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ని వేయాలి అధ్యక్ష. వీళ్ళందరినీ 2013లో బై వే ఆఫ్ నోటిఫికేషన్ రాత పరీక్ష పెట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పార్ట్ ఇచ్చి అపాయింట్ చేశారు అధ్యక్ష. కాబట్టి ఆ ప్రిన్సిపాల్స్ని రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇదో పాయింట్ అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఎంటీఎస్ అమలు చేస్తామని చెప్పి జీవోఎంఎస్ నెంబర్ 12, జీవోఎంఎస్ నెంబర్ 24, అలాగే వైసీపీ ప్రభుత్వంలో జీవోఎంఎస్ నెంబర్ 5, జీవోఎంఎస్ నెంబర్ 40, 2018-19లో జీవోఎంఎస్ నెంబర్ 12 అండ్ 24 ఇచ్చాము అధ్యక్ష. బట్ ఇంతవరకు కూడా మనం ఎంటీఎస్ అమలు చేయలేదు అధ్యక్ష. మన ఈవెన్ హైకోర్టులో కూడా అధ్యక్ష అమలు చేస్తామని మనం ప్రభుత్వం అక్కడ హామీ ఇచ్చి ఇంతవరకు కూడా అమలు చేయలేదు అధ్యక్ష. దయచేసి మీ తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ఎంటీఎస్ మనం ఎప్పటిలోగా అమలు చేయబోతున్నారు ప్రభుత్వం అనేది తెలియపరచాలి అధ్యక్ష. రెండవదే అధ్యక్ష, మూడో పాయింట్ అధ్యక్ష, నేను అడిగేదే నేను అదే సీనియర్ మెంబర్ సారీ నేను 1 minute మాట్లాడాను అధ్యక్ష, ఇంకో 1 minute. అట్లనే అధ్యక్ష, అంటే డిస్పారిటీస్ చెప్తున్నాను అధ్యక్ష. ఇదే ఇంటర్మీడియట్ ఉన్నటువంటి సొసైటీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి 50,000 నుంచి 80,000 జీతాలు ఉన్నాయి అధ్యక్ష. బట్ ఇక్కడ మాత్రం ప్రిన్సిపాల్కి 31,000, అట్లనే సిఆర్టీలకి 24,000, 25,000 ఇస్తున్నారు అధ్యక్ష. మోడల్ స్కూల్స్ దీని తర్వాత ఏర్పాటు చేసినటువంటి మోడల్ స్కూల్స్లో కూడా 50,000, 60,000 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇదే సమాన పని సమాన వేతనం రెసిడెన్షియల్ సొసైటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి 50,000 నుంచి 80,000 వరకు జీతాలు ఉన్నాయి. కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్కి, సిఆర్టీస్కి, పీజీటీస్కి 28,000, 24,000, 31,000 ఉన్నాయి అధ్యక్ష. ఇది
ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అధ్యక్ష. అలానే పార్ట్ టైం వొకేషనల్ అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష, పార్ట్ టైం వొకేషనల్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ అధ్యక్ష 2014 అపాయింట్ అయిన వాళ్ళకి 14,230 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. 2017 అపాయింట్ అయిన వాళ్ళకి అదే కేజీబీవీస్లో 17,500 ఇస్తున్నారు అధ్యక్ష. ఇద్దరు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అధ్యక్ష. అటు డిస్పారిటీస్ అన్ని కూడా సరిచేయాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడబోతే మీకు కట్ చేసి ఇస్తాను మినిస్టర్ గారికి. 2 దశాబ్దాల కాలంగా డ్రాప్అవుట్స్ను పూర్తిగా నిర్మూలించడంలో అక్షరాస్యత శాతం పెంచడంలో కేజీబీఓలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అధ్యక్ష. నేను మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే, డిఎస్సి అంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చినటువంటి డిఎస్సీల ద్వారానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా బోధన జరుగుతుంది అధ్యక్ష. ఇలాంటి గణనీయమైనటువంటి మార్పును తీసుకొచ్చి ముఖ్యంగా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నటువంటి పాఠశాలల్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరపడానికి అవకాశం ఉందా? ఒకవేళ లేకపోతే ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో వేల మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతుందని నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే 1916 మంది మా చిత్తూరు జిల్లాలో చదువుతున్నారు అధ్యక్ష 7 కేజీబీ పాఠశాలల్లో. అలాగే 386 మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు అధ్యక్ష. ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టుగా 8వ తరగతి వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ వ్యవస్థను ఇంటర్మీడియట్ దాకా తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకునింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడంలో నిజంగానే కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం చేపట్టే క్రమంలో డిఎస్సి ద్వారా చేయడానికి అవకాశం ఉందా? చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా కోరుతున్నాను మినిస్టర్ గారు. అధ్యక్ష, ఒకసారి కానీ మనం చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో కేజీపీవీలో రిజల్ట్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేయగలుగుతున్నాం అధ్యక్ష. రిజల్ట్స్ కూడా చూస్తే గడిచిన 2-3 సంవత్సరాలు రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అంటే ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1399 అండి. వైసీపీ ఎమ్మెల్యే గారు